ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్కారం, కేసీసీ వార్తలకు స్వాగతం. ముందుగా కేసీసీ ప్రేక్షకులందరికీ కనుమ శుభాకాంక్షలు. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడకు రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాట్లను పర్యవేక్షించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భారత్, ఎస్పీ బిందు మాధవ్. కొత్తపేటలో ప్రభల ప్రభంజనం, కోలాహలంగా ప్రభల ఊరేగింపు. కందరాడలో భీమవరాన్ని తలపించేలా కోడి పందాలు, భారీగా తరలివచ్చిన జనం. రేపూర్లో ఘనంగా ముగ్గుల పోటీలు, విజేతలకు బహుమతులను అందించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, రూరల్ ఎమ్మెల్యే నానాజీలు. కాకినాడ రూరల్లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు కానున్న ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. సుమారు 13,000 కోట్ల పెట్టుబడితో నెలకొల్పుతున్న ఈ గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా పరిశ్రమ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు రేపు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ప్లాంట్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను సీఎం పర్యటనల మరియు కార్యక్రమాల సమన్వయకర్త శ్రీ పెందుర్తి వెంకటేష్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భారత్ మరియు జిల్లా ఎస్పీ బిందు మాధవ్లు కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నాయకులు మరియు అధికారులు ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ హెడ్ సిహెచ్ శ్రీనివాసరావు, కాకినాడ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసనాయుడు, శంకుస్థాపన కార్యక్రమ సమన్వయకర్త వి నాగవర్ధన్ తదితరులతో మాట్లాడి ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం పర్యటన కావడంతో ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు అత్యంత పటిష్టంగా ఉండాలని ప్లాంట్ యాజమాన్యానికి మరియు సంబంధిత అధికారులకు సూచించారు. కోనసీమ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ప్రభల ఉత్సవం మకర సంక్రాంతి సందర్భంగా కొత్తపేట గ్రామంలో అత్యంత వైభవంగా జరిగింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలిరావడంతో కొత్తపేట గ్రామం జనసంద్రంగా మారింది. ఎక్కడికక్కడ వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. అన్ని ప్రాంతాల్లో ప్రభల ఉత్సవాలు కనుమ రోజున జరుగుతుండగా ఇక్కడ మాత్రం ప్రభల ఉత్సవాలు మకర సంక్రాంతి రోజున జరగడం విశేషం. కొత్తపేటలో పండుగ వాతావరణం నెలకొంది. పాత రామాలయం, కొత్త రామాలయం, బోడిపాలెం వీధుల నుండి ప్రారంభమైన ప్రధాన ప్రభల ఊరేగింపు చూపర్లను కట్టిపడేసింది. పాత రామాలయం, కొత్త రామాలయం కమిటీల ఆధ్వర్యంలో ఈ ప్రభల ఊరేగింపు జరిగింది. భారీ ప్రభల వెంట అనేక చిన్న ప్రభలు వరుసగా ఊరేగింపుగా రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంగీత నాదస్వరాలు, డప్పు వాయిద్యాల మోతలు, కళాకారుల సాంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు యువత కేరింతలు ఉత్సాహాన్ని మరింత పెంచాయి. ఊరేగింపు అనంతరం అన్ని ప్రభలను కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో భక్తుల దర్శనార్థం కొలువుదీర్చారు. వేలాది మంది భక్తులు దేవతామూర్తులను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన అంశం బాణసంచా కాల్పులు. 2 వీధుల నిర్వాహకులు పోటాపోటీగా నిర్వహించిన బాణసంచా ప్రదర్శనలతో కొత్తపేట ఆకాశం రంగురంగుల వెలుగులతో మెరిసిపోయింది. ఈ అద్భుత దృశ్యాలను ప్రజలు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించుకున్నారు. భారీగా తరలివచ్చిన జనసందోహాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. వాటిపై జరుగుతున్న నష్టాన్ని కోసం కానీ ఎప్పుడు మా ప్రేమ మీద ఒక
ఆశీస్సులతో భాగభాగ్యాలతో ఉంటారన్నది ఒక నమ్మకం. అదేవిధంగా రైతులు కూడా ప్రత్యేకించి రైతులు మరి పంటలన్నీ బాగు చేసుకుని ఊడ్చుకుని అన్ని అయిన తర్వాత ఈ ఉత్సవంలో పాల్గొంటారు. దానివల్ల ఈ ఉత్సవానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ కాల్చే బాణసంచా ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా మరి మనం ఆరోగ్యం చూడలేం. అటువంటి మరి కనుల మింగుకొల్పే విధంగా ఇక్కడ బాణసంచా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తాను. ఇప్పటికే ఆల్మోస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఉత్సవం స్టార్ట్ అయిపోయింది. సభలన్నీ కూడా ఒక్కొక్కటిగా కార్యక్రమం చేరుకుంటూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా తిలకించడానికి భారీ ఎత్తున ఇక్కడ జనబోతాలు చూస్తుంటే మరి ఈ సంవత్సరం కన్నీరు ఎరుగులో మరి ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ, రాయలసీమ, కర్నూలు అనేక రాష్ట్ర జిల్లాల నుంచి రాష్ట్రాల కూడా ఇక్కడ ఈనాడు భారీగా వాహనాలు రావడం జరిగింది, భారీగా ప్రజలు రావడం జరిగింది. మరి ఈ ఉత్సవాలు తిలకించడానికి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి సాగానికి తెలియజేసుకుంటూ పిఠాపురం మండలం కందరాడలో భీమవరాన్ని తలపించేలా నిర్వహించిన కోడి పందాలు అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశాయి. జనసేన నాయకుడు పిల్లా శివశంకర్ మర్రిరాజు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన ఈ కోడి పందాలు క్రికెట్ స్టేడియాన్ని తలపించేలా గ్రౌండ్ ఫ్లడ్ లైట్లు, ఎల్ఈడీ టీవీలు ఏర్పాటు చేశారు. ఈ కోడి పందాలు చూసేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి భారీ ఎత్తున జనాలు తరలివచ్చారు. పందెం రాయులు లక్షల రూపాయల్లో పందాలు కాశారు. పండుగ 3 రోజులు జరిగిన ఈ కోడి పందాల్లో రోజు గెలిచిన వారికి బుల్లెట్స్ బైక్స్ ను బహుకరించారు. అలాగే ఓవరాల్ విజేతకు మహేంద్ర థార్ కార్, రన్నర్ కు మారుతి స్విఫ్ట్ కార్ బహుకరించారు. ఈ సందర్భంగా విజేతలకు పిల్లా శివశంకర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అలాగే జనసేన నాయకులు జవ్వాది ప్రసాద్, జ్యోతుల సతీష్ చేతుల మీదుగా కూడా పలువురు విజేతలకు బహుమతులు అందజేశారు. కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామం అభివృద్ధికి తన వంతు కృషి చేయడం జరుగుతుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని గత 13 ఏళ్లుగా తోటా వేణు, నక్క శ్రీను, ముమ్మిడి బుజ్జి, ముమ్మిడి రాజా నేతృత్వంలో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల 13వ వార్షికోత్సవ వేడుకలకు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అతిథులుగా హాజరయ్యారు. ముందుగా మహిళలు వేసిన అందమైన ముగ్గులను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలు ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ రేపూరు గ్రామం అభివృద్ధి కృషి చేయడం జరుగుతుందన్నారు. అనంతరం ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతులను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బుర్రయ్య, నురుకుర్తి గోవింద్, గ్రామ పెద్దలు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. చాలా అదృష్టంగా భావిస్తాను. మా ఎమ్మెల్యే నానాజీ గారు మధ్యాహ్నం ఈ కార్యక్రమం చాలా బాగుంటుంది రమ్మంటే, నిజంగా ఈ ఆడవాళ్ళు వేసిన ముగ్గులు ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ కట్టుబాటు, సంస్కృతి ఇవన్నీ చాలా సిస్టమేటిక్గా ఉన్న ఊరు. నాకు ఈ ఊళ్ళో చాలా తక్కువ మంది తెలుసు, మన తలాటం సుబ్బారావు అన్నటువంటి ముగ్గురు. కానీ అందరికి ఈ ఊరి కట్టుబాటు అది చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ ఊరికి వచ్చినందుకు ప్రతి సంవత్సరం మీ ఊరు వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఎక్కడా మర్చిపోకండి, ఒక సాంప్రదాయాన్ని ఎప్పుడు కూడా ముందుకు నడపండి. ఒక్క గోల్డ్ పందాలే సంక్రాంతి అనుకోవద్దు, చేయండి అంటే అటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి రేపూరు గ్రామం తీసుకొచ్చి సాంప్రదాయాలు అంటే ఎలా ఉంటాయి ఒక్కళ్ళు అనిపించింది నాకు ఇందాక ముగ్గులు నడుస్తూ ఉంటే. ఎందుకంటే ఇదొక కొంచెం ప్రొఫెషనల్గా ఉండేది ముగ్గులు, ఎక్కువ రంగులతో. ఈవేళ నేను చూశాను, చాలా పిల్లలకి కూడా చాలా బాగా నేర్పారమ్మా. మీ అందరూ కూడా ధన్యులు, తొందర నిజంగా. ఎందుకంటే ఈయన తీస్తూ ఉన్నారు. అసలు ఈయన తీయడం అన్నది అది ఒక ఆర్ట్. అది మన చిన్నప్పుడు మన పెద్దలకి ఆటోమేటిక్గా వచ్చేది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ తరంలో మిస్ అయిపోయింది గత 2 సంవత్సరాలుగా నేను రేపూరు గ్రామంలోనే చూస్తూ ఉన్నాను. ఈయన తీసినటువంటి ముగ్గు, ఈయన వేసినటువంటి ముగ్గు ఇవాళ ప్రత్యేకంగా కనపడుతూ ఉంది. అట్లాగే ఈ సంక్రాంతిని మీరు కొంచెం సరదాగా అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం చేశారో అలాంటి చాలా చెప్పాల్సింది ఇంకో సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను. ఈ సందర్భంలో మీ ఆనంద క్షణాలని ఈ డ్యాన్స్లో ప్రోగ్రామ్స్ జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు కొంచెం. కాకినాడ ఇంద్రపాలెం గ్రామంలో వేయించేసిన శ్రీ పార్వతీ సమేత మందేశ్వర స్వామి, శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో కనుమ పండుగను పురస్కరించుకొని గోపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ గోమాతకు ఆలయ అధికారులు పూజలు చేసి ఆవు దూడలకు గ్రాసం అందించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాధవ్ శర్మ మాట్లాడుతూ, మనకు అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం కనుమ పండుగ రోజు పశువులను పూజించాలని, అందులో భాగంగా ఆలయంలో గోపూజ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జోగా సత్యనారాయణ, రాజా, పలువురు భక్తులు, మహిళలు పాల్గొన్నారు. కాకినాడ ఇంద్రపాలెం గ్రామంలో వేయించేసిన శ్రీ వల్లి దేవసేనాసన సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత మందేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు ఈరోజు కనుమ పండుగ సందర్భంగా ఉదయమే గోపూజా కార్యక్రమం చేయడం జరిగింది. భక్తులు మరియు దేవస్థాన ఈవో గారి సమక్షంలో
ముందుగా గోవును పూజించడానికి కారణం ఏమిటి అంటే సమస్త దేవతలు, ముక్కోటి దేవతలు కూడా గోవులోనే ఉంటాయని, అలాగే గోవును పూజించినట్లయితే అన్ని దేవతల్ని పూజించినట్లేనని, అలాగే ఇది ఈరోజు కనుమ పండుగ నాడు పూజించడానికి ప్రత్యేక కారణం పాడి పంటల్ని మనకి అందజేసినటువంటి పశువుల్ని మరియు మనం రోజు పూజ చేసుకునేటువంటి ఆయుధాలని కూడా ఈరోజు పూజా కార్యక్రమాలు పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడి నుంచి పూజ చేసుకునే కార్యక్రమాలు మొదలుపెట్టినట్టే సంవత్సర కాలం అంతా కూడా ఆ వస్తువులు కానీ ఆ పశువులు కానీ మనకి మరింత లాభాన్ని ఇచ్చేటటువంటి విధంగా చేకూరుతాయని నానుడి. కావున ఈరోజు ఈ ఆలయ ప్రాంగణంలో గోపూజ కార్యక్రమం చేసినటువంటి భక్తులకి మరియు దేవస్థాన సిబ్బంది అందరూ కూడా చాలా విశేషంగా ఈ కార్యక్రమాన్ని చేసి ఉన్నారు. అలాగే రేపు ముక్కనుమ కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ కూడా స్వామివారి వద్దకు విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. సర్వేజన సుఖనో భవంతు. భావోద్వేగాలతో నిండిన రచనగా పాఠకుల మనసులను హత్తుకుంటున్న అమ్మ డైరీలో కొన్ని పేజీలు పుస్తకం ప్రతి ఒక్కరికి అమ్మ విలువను గుర్తు చేసే అపూర్వమైన రచనగా నిలుస్తుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పేర్కొన్నారు. సందర్భంగా రచయిత రవి మంత్రి తన రచన అమ్మ డైరీలో కొన్ని పేజీల పుస్తకాన్ని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుకి బహకరించగా ఇది ఎంతో ఆనందాన్ని, ఆత్మీయ అనుభూతిని కలిగించిందని తెలిపారు. శ్రీశ్రీ సాహిత్యంలో కనిపించే భావ గంభీరత, హృదయ స్పర్శ ఈ పుస్తకంలో స్పష్టంగా దర్శనమిస్తుందని ఆయన ప్రశంసించారు. అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకాల్లో ఈ పుస్తకం ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం విశేషమని, హిందీ, తమిళం సహా ఇతర భాషల్లోనూ అనువాదమై మరింత మంది పాఠకులను ఆకట్టుకుంటోందని పేర్కొన్నారు. నేటి యువతకి ఈ పుస్తకం ఒక మార్గదర్శకంగాను, స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని, అమ్మ గొప్పతనాన్ని మరోసారి గుర్తు చేసే అమూల్యమైన సందేశాన్ని అందిస్తుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా రవి మంత్రిని సానా సతీష్ బాబు ఘనంగా సత్కరించారు. ఈరోజు అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఈ పుస్తకాన్ని నాకు బహుకరించడానికి వచ్చిన రవి మంత్రి గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ పుస్తకం తెలుగులో ఇప్పటి వరకు 2 లక్షల కాపీలు అమ్ముడైంది. అంటే నాకు తెలుసుండగా శ్రీశ్రీ మహాప్రస్థానం తర్వాత హైయెస్ట్ తెలుగులో అమ్ముడైన పుస్తకం ఈ అమ్మ డైరీలో కొన్ని పేజీలు. ఇది చాలా యువతని ఎక్కువగా ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ పుస్తకాన్ని ఇప్పుడు మలయాళంలోనూ హిందీలో కూడా అనువదించడం జరిగింది. ఈ పుస్తకం వచ్చిన పాపులారిటీ, ఈ పుస్తకంలో ఉన్న మంచి విషయాలు యువత చాలా ఇన్స్పైర్ అయ్యేలాగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ మన రవి మంత్రి గారిని అభినందించడం జరిగింది. ఈయన మా ప్రాంత వాస్తవ్యుడు, తూర్పుగోదావరి జిల్లా ప్రాంత వాస్తవ్యుడు, కాకినాడ వాస్తవ్యుడు అవటం మాకెంతో సంతోషదాయకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో అంతర్జాతీయంగా గుర్తింపు రావడంతో పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసం వద్ద జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, వీర మహిళలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళూరి చేతుల మీదుగా భారీ కేకులు కట్ చేసి అందరికీ పంచారు. భారీ ఎత్తున బాణసంచా కాల్చి అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా రామ్ తాళూరి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5-man కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్, ఓదూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జపాన్ నుంచి ఒక సంస్థ వచ్చి అతనికి మార్షల్ ఆర్ట్స్ లో ఈ బిరుదు ఇచ్చారు. సో దీని గురించి మన మోడీ గారు కూడా మొన్న 2 days బ్యాక్ ఒకటి ఇది లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది మన అందరం ఇది అంటే హ్యాపీగా, ఇది అంటే ఎలా అంటే మన నాయకుడికి ఈ బిరుదు వచ్చింది అని మనం గుండెల మీద చేసుకొని చెప్పుకోవచ్చు. సో అటువంటి దాని గురించి ఈరోజు నేను ఈ నియోజకవర్గంలో, మన అధ్యక్షుల వారి నియోజకవర్గంలో వచ్చి కేక్ కట్ చేయటం, దానికి మీ అందరూ రావటం, దీని సందర్భంగా మనం ఇవి చేయటం, లైక్ ఇది మామూలు క్రాకర్స్ చేయటం, మీ అందరూ హ్యాపీగా ఉండటం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. మన అధ్యక్షుల వారికి ఇట్లాంటి అవార్డ్స్ ఇంకెన్నో రావాలి. ఆయన ఈరోజు ఉప ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఇంకా ఎంతో స్థాయికి ఎదగాలి. ఆయన హ్యాపీగా ఉండేట్లు చూసుకునే బాధ్యత మనందరిది. ఆయన మన మీద పెట్టుకున్న అదే నమ్మకాన్ని ఉంచుకొని ఇంకా మనం ముందుకెళ్ళి మీ అందరూ కూడా ఆయన కోరుకున్నట్టు మంచి నాయకులు అవ్వాలి, మంచి స్థానాలకు వెళ్ళాలి. ఈరోజు నా లైఫ్లో చాలా హ్యాపీయెస్ట్ డే. ఎందుకంటే ఇది ఇక్కడ మీ సందర్భంలో చేసుకోవడం అనేది నాకు నిజంగా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇటువంటి కేక్స్ మనం ఇంకా ఫ్యూచర్లో చాలా కట్ చేయాలని, ఇటువంటి సన్నివేశాలు మన లైఫ్లో చాలా రావాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సంఘాల పక్షంగా కాకినాడలో 150 సంవత్సరాల చరిత్ర గల ది క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ లో ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ 47వ ఏపీ స్టేట్ మిషనరీ కన్వెన్షన్ ద్వారా 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. జోసెఫ్ బేనీ మాట్లాడుతూ ఈ కన్వెన్షన్ ఇక్కడ పెట్టడం మేమంతా సంతోషిస్తున్నాం. అలాగే అనేక మంది దైవజనులతో వర్తమానం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే శ్రీకాకుళం నుండి కర్నూలు వరకు అన్ని రాష్ట్రాల నుండి, అన్ని జిల్లాల నుండి రోజు అనేక మంది ప్రతినిధులు హాజరయ్యారు. ది క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్
సంఘము కోయర్స్ వారిచే ప్రత్యేక దైవగీతాలు ఆలపించారు. కాకినాడ పట్టణంలో ఉన్న క్రైస్తవ సమాజం 3 దినాలు సహకరించారన్నారు. కాకినాడ పట్టణాలతో క్షేమం కొరకు, ఆంధ్ర రాష్ట్రాల యొక్క క్షేమం కొరకు, భారతదేశం యొక్క సృష్టిని, ప్రభుత్వం కొరకు, శాంతి భద్రత కొరకు ప్రజలందరూ కూడా గొప్ప వెలుగును పొందుకుని రక్షింపబడాలని ప్రత్యేక ప్రార్థనలు జరిగాయన్నారు. అలాగే సండే స్కూల్ పిల్లలచే ప్రత్యేక సాంగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎం సభ్యులు, ది క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ పట్టణంలో క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘ ఆవరణంలో 47వ ఇండియన్ మిషన్ ఐఎం ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ వారు ఏర్పాటు చేసిన స్టేట్ కన్వెన్షన్ అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, ఆశీర్వాదకరంగా ముగించబడడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి ఈ ఐఎం ప్రతినిధులు, అనేక మంది భక్తులు ఈ స్థలానికి రావడమే కాకుండా ఈ యొక్క స్థలంలో దేశ క్షేమం కొరకు, దేశ భద్రత కొరకు, దేశ శాంతి కొరకు, సుస్థిర ప్రభుత్వం కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు మాకు సహాయం చేశారు. ఎంతో వందల మంది, వేలాది ప్రజలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని జయకరంగా జరిగించారు. వారందరికీ నా శుభాలు తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో ఎంతో సహకరించిన క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ కార్యవర్గానికి, సంఘానికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. చిన్నారులకు నైతిక విలువలు పెంపొందించడం, మహిళలు స్వయం ఉపాధికి అవసరమైన కొత్త శిక్షణ అందించి వారికి కుటుంబిషన్లు అందించడం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బర్రె నాగేశ్వరరావు పాలెపు రాఘవేంద్ర మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని మెడికవర్ హాస్పిటల్ ఫిజిషియన్ డాక్టర్ వంశీకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో గల బర్రె నాగేశ్వరరావు పాలెపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో కుట్టు శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు, కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి అధ్యక్షత వహించగా మెడికవర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ శశిరేఖ దంపతులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి ట్రస్టీ మూర్తి వివరించారు. ముఖ్య అతిథి డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ సమాజ హితం కోసం పనిచేసిన బర్రె నాగేశ్వరరావు పాలెపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమన్నారు. భవిష్యత్తులో ట్రస్ట్ కార్యాలయంలో ప్రతి నెల ఆదివారం రోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. డాక్టర్ శశిరేఖ మాట్లాడుతూ అనంతరం కుట్టు శిక్షణలో మహిళలు రూపొందించిన డ్రెస్లను డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ శశిరేఖ దంపతులు పరిశీలించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చిన్నారులకు నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు అతిథులు డాక్టర్ వంశీకృష్ణ, శశిరేఖ దంపతులు, ట్రస్ట్ సభ్యులు బహుమతులు అందజేశారు. అదేవిధంగా కుట్టు శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు, కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు, భారత శాంతి సభ్యులు మల్లికార్జునరావు, ఆజీ రామారావు, తాతారావు, వినయ్, సత్యవేణి, సాయి, రామకృష్ణ, శ్రీనివాస్, సుబ్బారాయుడు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. ఈ ఫోన్ల ద్వారా జరిగిపోతూ ఉంటాయి కార్యక్రమాలు. సో అయినా ఆయన్ని అనేది ఒక్కసారి మొన్న అడిగిన వెంటనే ఆయన నేను అడిగిన దానికన్నా ఎక్కువ స్పీడ్ తప్పకుండా చేద్దామండి, మంచి సర్వీస్ కదా అన్నారు. కాబట్టి ఎవ్రీ మంత్ కూడా అది సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఏదో ఒకటి అనుకొని మేము
స్టార్ట్ చేయడం జరుగుతుందండి. కాబట్టి తప్పనిసరిగా ఒకటి మాత్రం నేను ఎష్యూరెన్స్ ఇస్తానండి, నా మీద మీకు నమ్మకం ఉంటే అంతకు మించి నమ్మకం డాక్టర్ గారి మీద ఉందమ్మా. ఎందుకంటే ఒక్కసారి ఆయన ఛాలెంజ్గా తీసుకున్నాడంటే వదిలిపెట్టడమ్మా, వాళ్ళని సంతోషంగా పంపాలి అనే ఉద్దేశంతోనే. ఎందుకంటే మనందరం ఆయన యొక్క సేవలను పూర్తిగా వినియోగించుకోవాలి. త్వరలో ఏ వారం ఏ పెడుతున్నామో సండే పెడతాము 9:30 to 12:30. ఎందుకంటే పిల్లలకు కూడా క్లాసులు అదే టైంలో అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎలా జరుగుతుంటాయి, పెద్దవాళ్ళు ఎవరు కావాల్సి వచ్చినా వచ్చి ఫ్రీగా కన్సల్టేషన్ అన్నది తీసుకోవచ్చానమ్మా. అది ఆ వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళకి తోడు అనేది లేకుండా వెళ్ళిపోవడం అనేది, ఆ తోడు అనేది లేకుండా అయిపోవడం అనేది ఎంత పిటి అండి, అంటే ఎంత దయనీయంగా ఉంటుందండి. సో నిజంగా ఆ విలువలు ఇవన్నీ నేర్పించాలి అని అన్నారు మీరు. నిజంగా ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే ఆ మాటలు విన్నప్పుడల్లా నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదండి, వాళ్ళకి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. నేను ఏ మోరల్ సపోర్ట్ ఇచ్చినా కూడా వాళ్ళకి అది సరిపోదండి, నేను ఎన్ని మాటలు చెప్పినా కూడా వాళ్ళకి అది సరిపోదు. బికాజ్ అలా నాకు రోజు చూస్తానండి నేను. లేదు ఎందుకు రాలేకపోయారు అంటే తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు అని మందులు వాడలేక కాంప్లికేషన్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి నా దగ్గర. సో అవన్నీ చూసి నేను చాలా బాధపడ్డ రోజులు చాలా ఉన్నాయి. సో ఈ ట్రస్ట్ ద్వారా అవన్నీ వాళ్ళు మీరు అవన్నీ వాళ్ళకి అందిస్తున్నారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి దానికి. సో ఎంతోమంది, కొంతమంది అయినా దాన్ని టర్న్అవుట్ అయితే వీళ్ళు చేసిన దానికి కానీ మీరు తీసుకున్న దానికి కానీ రెండాటికి చాలా ప్రయోజనం ఉంటుంది అని నేను భావిస్తానండి. మేడం కంపల్సరీగా ఫోన్లు ఇచ్చేసి విసుక్కోకుండా ఏది అడిగినా ప్రతి డౌట్ వీడియో కాల్ కానీ నార్మల్ కాల్ కానీ ఫోన్ చేసి వెంటనే చెప్తారండి. అలాగే ప్రతిదీ మేము అదంతా శ్రద్ధగా నేర్చుకున్నామండి. ఇంకా ఏమన్నా మంచివి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే దాంట్లో మేము పాల్గొనాలని అనుకుంటున్నాం సార్. మాకు యూజ్ఫుల్లే సార్ ఇది. ఆడవాళ్ళందరూ ఇంట్లో కూర్చోండి టీవీలు కత్తుకుపోయిన రోజులు సార్ ఇవన్నీ. మాకు ఏదో ఒకటి రావాలి, విద్య మేబీ ఏదో ఒకటి నేర్చుకోవాలి. మాకంటూ ఇంట్లో బట్టలు కుట్టుకుంటే చాలు అనుకున్న పరిస్థితి సార్. ఏంటంటే బయట కుట్టించుకునే అంత స్తోమత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మన బట్టలు మనం కుట్టుకున్నామంటే అదొక ఆనందం సార్. అందుకని మేము ఇక్కడ తెలిసిన తర్వాత రావడం జరిగింది. వచ్చి అలాగే 4 నెలలు నేర్చుకున్నాం సార్. ఇప్పుడు 5th బ్యాచ్ కూడా స్టార్ట్ అయ్యిందంట. వాళ్ళు కూడా నేర్చుకోండి, బాగా ఇదే విధంగా ఉండాలి. చాలా కేరింగ్గా తీసుకున్నారు అందరూ. ప్రతి ఒక్కరిని కూడా స్టూడెంట్ కూడా కేర్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే స్కూల్లో మనం ఏమైనా అల్లరి చేస్తే టీచర్ అయినా సరే గదువుతారు, కానీ వీళ్ళు నెమ్మదిగా ప్రతి వాళ్ళ పిల్లలు ఎలా చూసుకుంటారో వాళ్ళకి చెప్తూ ఉంటారు. తర్వాత సమ్మర్ అయిపోయిన తర్వాత కూడా నేను టీచర్ ట్రైనింగ్ అవుతున్నాను, నాకు బుక్స్ దొరకట్లేదు సార్, ఏ స్కూల్కి వెళ్ళినా బుక్స్ ఇవ్వట్లేదు అన్నారు. సార్ ఏంటంటే నీకు ఏ హెల్ప్ కావాలమ్మా నన్ను అడగమ్మా, నేను చేస్తాను. ఒకసారి ఫోన్ చేశారు, ఏమైనా ప్రిపేర్ అవుతున్నామమ్మా ఏంటంటే నాకు ఇలా బుక్స్ ట్రై చేశారండి, చాలా స్కూల్స్కి వెళ్ళాను కానీ ఎవరు ఇవ్వనంటున్నారు అని అడిగితే సార్ అన్నారు నేను ఇస్తానమ్మా, నేను అడుగుతాను, ట్రై చేస్తాను కొన్ని స్కూల్స్ అని. సార్ ట్రై చేశారు, స్కూల్స్కి వెళ్ళి బుక్స్ తెచ్చి మా ఇంటికి మరి ఇచ్చారు. ఆయనకి కాబట్టి నేను ఇచ్చుకోలేకపోయాను. 5 months నా జాబ్ మిస్ అయిపోయింది. బట్ సార్కి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కొంచెం గిల్టీ ఫీలింగ్ కూడా నేను 1 year కనిపించలేదు సార్కి. మళ్ళీ కాల్ చేశారు, నువ్వు ఎప్పుడైనా అవసరం అడగమ్మన్నారు. భారతి మేడం, శాంతి మేడం కూడా ఎప్పుడు మా హెల్ప్ ఎప్పుడు ఉంటుందమ్మా. తర్వాత అందరినీ యాక్సెప్ట్ చేయాలి, ఎవరు ఏది చెప్పినా తీసుకోగలగాలి. ఇంతకుముందు ఎలా అయితే వచ్చేవారో అలాగే మీరు వచ్చి చక్కగా యోగా చేసుకుంటూ మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు చేయాలనుకున్న కార్యక్రమాలు మీకు ఉంటాయి కదా మీ పర్సనల్గా, అవి మీరు చెయ్యాలి. చేయకుండా మనం ఇంట్లోనే కూర్చుంటే మన ఎవ్వరూ ఎంకరేజ్ చేయరు. ఒక స్టెప్ మనం వేస్తేనే మన వెనకాల ఎవరైనా వస్తారు, అంతే కదా. మీకు ఆల్రెడీ తెలుసు, చేస్తున్నారు, మీలో బోల్డ్ టాలెంట్స్ ఉన్నాయి. టాలెంట్స్ అన్ని బయటికి రావాలంటే మనం ఒక అడుగు బయటికి వేయాలి, వేస్తేనే ఎవరైనా మనకు హెల్ప్ చేస్తారు. ఏ హెల్ప్ కావాలన్నా మూర్తి గారు మాత్రం 100% ముందుంటారు. లేడీస్కి నేను మాత్రం మీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను కూడా నా వైపు నేను చేయగలిగింది నేను చేస్తాను. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను రావట్లేదని చెప్పి మీరు యోగా మానకూడదు, మీ కంటిన్యూగా చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు 25న సూర్య నమస్కారాలు ఉన్నాయి. అందరూ లాస్ట్ టైం ఎలా అయితే వచ్చారో అలా చక్కగా అందరూ ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. ట్రస్టీ మూర్తి గారికి నాకు ఒక 16 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. నేను మేనేజర్గా చేస్తున్నప్పుడు ఆయన మా జోన్ లాక్స్లో పనిచేసేవారు. మా సెకండ్ ఇన్నింగ్స్ రిటైర్మెంట్ తర్వాత ఈ మధ్యని నేను యోగాకి వెళ్ళడం, అక్కడ కలవడం, మళ్ళీ దీంతో మొదలెట్టి
ఇక్కడ ఇది ఉంది అంటే పోన్లండి సేవ కదా అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. రకరకాల కార్యక్రమాల్లో బాగానే చేస్తున్నారు. ఇక్కడ మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, హ్యాపీగా ఈ ట్రస్ట్ ఇంకా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. పిల్లల దాంట్లో ఏముంటుంది, ఎలానో ఊడిపోతాయి కదా, ఎందుకు ట్రీట్మెంట్ చేయించాలి అని అనుకుంటారు. ఇందాక సార్ చెప్పారు కదా, ఆరోగ్యం ఉండాలి, విద్య ఉండాలి. ఆ ఆరోగ్యం మనకు వచ్చేది ఫస్ట్ నోట్ నుంచేనండి. మనం తినేదే మనకి ఇది అవుతుంది. సో పళ్ళు అనేవి చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ చాలా ఇంపార్టెంట్. సో మీరు పిల్లలకి ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మన న్యూట్రిషన్ స్టార్ట్ అయ్యేదే నోట్ నుంచి, అంతే కదా. సో అందులో స్పెషలైజేషన్ నేను చిన్నపిల్లల దాంట్లో. సో ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇది ఉన్నా మీరు హ్యాపీగా కలవచ్చు నన్ను. మాకు మేడం గారిని బాగా నేర్పుతున్నారండి. ఒకరిని మానేసి ఇంకొకరన్నా నేర్పుతున్నారండి. మాకు ఈ దగ్గరండి, మా అందరూ కూడా ఒక చోట ఉంటామండి. దానివల్ల యోగా అంటే ఏంటో తెలిసేది కాదండి మాకు. శ్రీరాముడి నేర్పాక వీళ్ళందరూ ఉన్న వల్ల మాకు ఆరోగ్యం కూడా బాగుందండి. నడుము సలుపు అన్నీ తగ్గినాయండి. బీపీ, షుగరు అన్నీ కూడా కంట్రోల్ అయినాయండి. ఆరోగ్యంగా ఆవిడ ఎలా చెప్తున్నారో అలా చేస్తున్నామండి. ఇంట్లో కూడా పనులు చేసుకుని వచ్చి చేస్తున్నాం. లేకపోతే ఇంట్లో నుండి వాళ్ళు అందరూ మిషన్ కూడా నేర్చుకున్నామండి. అంటే మేము బయటికి రానిచ్చేవారు కాదండి. శ్రీరామ్ స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. నేను లాస్ట్ 2 years నుంచి ఇక్కడ సమ్మర్ క్యాంప్ అన్నది వస్తూ ఉంటాను. నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ హిందీ సార్, మ్యాథ్స్ సార్, ఇంగ్లీష్ మేడమే మాకు ఎప్పుడు చెప్పేవారు. తర్వాత ఈ ఇయరే సార్ మూర్తి సార్కి చెప్తే, సరే ఇలా సండే క్లాసెస్ కూడా కండక్ట్ చేయండి, మేము కూడా వస్తామని చెప్తే అప్పుడు సండే క్లాసెస్ కండక్ట్ చేయడం అయింది. మేము కూడా ఎవ్రీ వీక్ రావడం అన్నది కూడా జరుగుతుంది. ఈ క్లాసెస్ అన్న మాకు చాలా యూజ్ఫుల్గా ఉన్నాయి. ఫస్ట్ మూర్తి సార్కి చాలా అంటే చాలా థ్యాంక్ యూ. కాకినాడ కొండయ్యపాలెంలో వేయించేసిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కూటమి నాయకులు ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలను నిర్వహించారు. కొండయ్యపాలెం, శ్రీరామ్నగర్, మెహర్ నగర్ పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు, యువతులు పాల్గొని రంగురంగుల రంగవల్లులు ఆవిష్కరించారు. గుమ్మళ్ల చిన్న, గువ్వల సూర్యప్రకాశం, సుంకర రామకృష్ణ, మోడే రాజబాబు సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీలకు నాగమణి న్యాయ నిర్ణేతగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి స్థానిక కూటమి నాయకులు గుమ్మళ్ల చిన్న, గువ్వల సూర్యప్రకాశం, సుంకర రామకృష్ణ, మోడే రాజబాబులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గుమ్మల చిన్న, నాగమణిలు మాట్లాడుతూ మన సనాతన ధర్మంలో భాగంగా ముగ్గుల పోటీలను నిర్వహించామని, సుమారు 40 మంది మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొనగా వారిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులతో పాటు పోటీల్లో పాల్గొన్న 40 మందికి పార్టిసిపేషన్ గిఫ్ట్లు అందించినట్లు వెల్లడించారు. ఈరోజు మరి కాకినాడ కొండపాలెంలో వేయించేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి సన్నిధిలో మరి ముగ్గులు పోటీలు, అదే సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీలు మరి ఏర్పాటు చేయడం జరిగిందండి. కూటమి నాయకులందరూ మరి ఈ ముగ్గుల పోటీలకి విశేషంగా మరి చాలా భారీగా పెద్ద ఎత్తున పిల్లలు, మహిళలు అందరూ కూడా పాల్గొన్నారు. వారందరికీ కూడా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసిన మరి ముఖ్యంగా కూటమి సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రెండోది, ముగ్గుల పోటీల్లోని మరి 1, 2, 3 ప్రైజులు కూడా మంచిగా అందరికీ సెలెక్ట్ చేసి ఒక టీచర్ గారి ద్వారా సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగిందండి. తర్వాత కన్సిడర్ ప్రైజెస్గా అందరికీ కూడా బహుమతులన్నీ అందజేసినందుకు మరి కమిటీ వారిని, కూటమి సభ్యులందరినీ కూడా, నాయకుల్ని మరి అభినందిస్తున్నాను. దాంతోపాటు ఈ రకమైన వాతావరణంలో మనం సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం కొండైపాలెంలో చాలా సంతోషంగా ఉంది. ఈ రాబోయే రోజుల్లో కూడా ఇంతకన్నా ఇంకా బాగా ఎక్కువగా పోటీలు ఇవన్నీ కూడా పెట్టి కూటమి సభ్యులు, కూటమి నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి ఈ పండుగల్ని మంచిగా జరుపుకుంటామని మీ ద్వారా తెలియపడుతుంది. 41 మంది ఇక్కడ పాల్గొన్నారు. పిల్లలు, పెద్దలు అందరూ. ఒక్క పాప పాల్గొంటే ఆ పాప వెనకాల అన్నయ్య, చెల్లి, అక్క, అమ్మ, నాన్న ఇంతమంది ప్రోత్సాహం. నాయనమ్మ ఆఖరికి నేను అక్కడ గమనించాను. నాయనమ్మ గారు, తాతగారు కూడా ఆ పిల్లల్ని ఎంతో చక్కగా ప్రోత్సహిస్తారు. అది చాలా నిజం చెప్పాలంటే మన కొండపాలెం గ్రామానికి వన్నె తెచ్చినటువంటిదే ఈ ముగ్గుల పోటీ ఈ రోజు. మరి ఎవరో క్లాస్ కొట్టుకోరే, మీకు మీరే కూడా కొట్టుకోరా?
మన తల్లిదండ్రులందరూ కూడా చాలా సంతోషంతో ఇలా తీసుకొచ్చినందుకు మీ అందరూ కూడా ఇక్కడ పాల్గొని మనకి పోటీలో వచ్చినటువంటి మార్కులు ఇవి ముఖ్యం కాదు. ఒక చోట పాల్గొన్నటువంటి మన యొక్క ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి అక్కడ ఎవరో కాన్సెప్ట్ లో రాశారు ఒక పాప ధర్మం రక్షిత అని. అది నేను చూశాను, చాలా ముచ్చటేసింది, నాకు ఎంతో ఆనందం కలిగింది. ఇలాంటి కాన్సెప్ట్లు నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు బోర్డు రాసాం, కానీ పిల్లలు ఇలా పబ్లిక్ లోకి వచ్చి రాస్తూ చక్కగా ఇచ్చేసినందుకు చాలా సంతోషం కలిగింది. మరి సమయాభావం ఎక్కువైపోతుంది కనుక ఫలితాలను ప్రకటించేద్దాము. అయితే ఈ ఫలితాలని చెప్పడానికి ఒక ముందు చిన్న ఇదేంటంటే, నాకు మధ్యాహ్నం వచ్చి జువల సూర్యప్రకాశం తమ్ముడు గారు, అమ్మ నువ్వు రావాలి, నువ్వు జడ్జిగా వ్యవహరించాలన్నారు. నాకు ఒకసారి మనసులో ఆనందం కలిగిన, బాబా నేను నిర్వర్తించగలనా ఇక్కడ అని వచ్చింది. కానీ నేను చాలా చోట్ల కాలేజీల్లోనూ అక్కడ కూడా చాలా చోట్ల పాల్గొన్నాను. మరి చాలా నిశితంగా పరిశీలించాను. చాలా కష్టతరంగా ఉంది. దీనివల్ల ఎవరు నొచ్చుకోవద్దు, అందరికీ చక్కగా నేను న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి దాన్ని నిశ్చితంగా చూసి వాటిని పాయింట్స్ ని వేయడం జరిగింది. మనిషిగా పుట్టినందుకు తోటి మనిషికి దానం చేయడం కర్తవ్యంగా భావించి సహాయపడాలని ప్రముఖ సామిత్యవేత్త డాక్టర్ శిరీష్ పేర్కొన్నారు. రమణయ్యపేటలో అడబల ట్రస్ట్ ఆధ్వర్యంలో విశ్రాంతి తహసీల్దార్ రేలంగి బాపురావు సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దానం చేయడం అమితానందాన్ని కలిగిస్తుందన్నారు. మన ఎదురుగా ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనం వారికి సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటే తప్పకుండా చేయూతనివ్వాలని అన్నారు. ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు సమకూరుస్తున్న బాపిరాజు సేవా తత్పరత అభినందనీయమని శిరీష తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, నిమ్మకెల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా అందరికీ నమస్కారం. ప్రతి నెల ఇచ్చినట్టుగా ఈ నెల కూడా సంక్రాంతి కేజీ కింద సామానిస్తున్నాను. సంక్రాంతి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. యవ్వన సభ్యులు అంటే ఎవరంటే రేలంగి బాపిరాజు గారు, విశ్రాంత ఎంఆర్ఓ. ఆయన నిత్యం కూడా సేవా మార్గంలో నడుస్తూ రాజసంఘ, ఎందుకంటే రాజపత్ర అధికారి అయ్యుండి ఇప్పుడు ఈ రాజసంఘ ఈ సేవా మార్గంగా అడబాల ట్రస్ట్ వేదిక మీద అందరికీ కూడా ఈ మహిళలకి, నిరుపేదలకి ప్రత్యేకంగా వాళ్ళకి ఈ నిత్యావసర వస్తువులు ఇవ్వడం ప్రతి రెండవ శనివారమే కాదు, ప్రతి అవసరార్థం కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా నిత్యావసరాలు ఇవ్వడం, బట్టలు పంపిణీ చేయడం, వారి యొక్క సేవా కార్యక్రమం ఎంచుకోవడం చాలా ఉదాత్తం. కనుక వారికి అడబాల ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా సహృదయాభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలా ఇస్తూనే మనం ఎప్పుడు ముందుకు వెళ్ళగలుగుతాం. ఆ సమాజ వికాసానికి, సమత్వానికి, మానవత్వాన్ని, మమతల్ని ఈ పండుగ నాడు నిజమైన పండుగ ఏంటంటే అది ఇచ్చడంలో ఉండేటువంటి గుండె నిండుగా ఉన్నటువంటి ఆ మమకారాన్ని పంచివ్వడంలో ఉన్నటువంటిది. అది వారు పొందుతున్నందుకు వారికి శతాయుష్మాన్ భవ, శతంజీవ భవ అంటూ శుభం పోయారు. స్వయంభూ భోగి గణపతి పీఠం 19వ వార్షిక ప్రారంభంగా పీఠం అధిదేవత శబరిమల అయ్యప్ప స్వామిని పంచామృతాలతో అభిషేకించారు. సన్నిధానం చేరే 18 పడిమెట్ల మీద స్వామి అస్త్రశక్తులుగా అష్టాదశ దేవతలుగా ఉన్న మహంకాళి, కళింకాళి, భైరవ, సుబ్రహ్మణ్య, గంధర్వ, రాజ, కార్త, వీర్య, కృష్ణ, పింగళ, బేతాళ, మహిషాసుర మర్దిని, నాగరాజ, రేణుక, పరమేశ్వరి, హిడింబ, కర్ణ, వైశాఖ, అన్నపూర్ణేశ్వరి, పులింది, నిస్వప్న, వారాహి, ప్రత్యంగిర, నాగయక్షిణి దేవతలను ఒక్కో మెట్టు ఎక్కేటప్పుడు తలుచుకుంటూ స్వచ్ఛమైన మనసుతో చేరాలని, అదే రీతిగా పడిపూజ చేయాలని పీఠం తెలియజేసింది. ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ సైనిక ఉద్యోగి సత్య సతీష్ దంపతులు పాల్గొని ప్రసాదం అందించారు. శ్రీవారి సేవా సమాజం సభ్యులు అయ్యప్ప భజన గీతాలను ఆలపించారు. సూర్యాపేట దూసలపూడి వారి వీధిలో 2008 సంవత్సరంలో మకర సంక్రాంతి నాడు భోగి గణపతి స్వామి వారు ప్రభవించి ఉన్నారు. ఆ రోజు నుంచి కూడా ఈ భోగి గణపతి పీఠంలో ప్రతిరోజు కూడా నిత్యంగా ఆ యొక్క పూజల్లో అయ్యప్ప అష్టోత్తరం జరుగుతూ ఉంటుంది. ప్రతి మకర సంక్రాంతి రోజున కూడా అయ్యప్ప స్వామి వారికి పంచామృత అభిషేకాలతోటి ఈ యొక్క పడిహారతి కార్యక్రమం జరగడం అనేటువంటిది సంప్రదాయము. అదేవిధంగా ఈ యొక్క శబరిమల అయ్యప్ప స్వామి దీక్ష చేయడం వల్ల, యువకులు ఈ దీక్షను చేయడం వల్ల అద్భుతమైనటువంటి జీవితాల్ని ఎటువంటి చెడు మార్గంలో లేకుండా ముందుకు ప్రయాణం చేసేటువంటి గొప్ప అవకాశం కలుగుతుంది. అటువంటి శక్తిపాతం వల్లనే ఆ 2014 సంవత్సరంలో శబరిమలకి పాదయాత్ర చేసేటువంటి మహాద్భాగ్యం కలిగింది. ఈ భోగి గణపతి పీఠంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా మరి వైభవంగా జరగడానికి కారణం ఆ అన్నదాన ప్రభువు అయ్యప్ప స్వామి వారే. కాబట్టి ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సర ఈ మకర సంక్రాంతి రోజున చాంద్రమాన లెక్కల ప్రకారంగా భోగి గణపతి పీఠంలో ఈ ఉదయం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ రాత్రి పడిహారత నిర్వహించుకునే కార్యక్రమం లోక కళ్యాణార్థంగా జరుగుతూ ఉంది. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కాకినాడకు రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాట్లను పర్యవేక్షించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భారత్, ఎస్పీ బిందు మాధవ్. కొత్తపేటలో ప్రభల ప్రభంజనం, కోలాహలంగా ప్రభల ఊరేగింపు. కందరాడలో భీమవరాన్ని తలపించేలా కోడి పందాలు, భారీగా తరలివచ్చిన జనం. రేపూర్లో ఘనంగా ముగ్గుల పోటీలు, విజేతలకు బహుమతులను అందించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, రూరల్ ఎమ్మెల్యే నానాజీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.